మహనీయుడివి నా ప్రభువా. గొప్ప దేవుడవయ్యా, పరమ కుమ్మరివి, పరిశుద్ధాత్ముడవయ్యున్నా మా తండ్రి. మీ పరిశుద్ధమైన దివ్యమైన ఘనమైన నామ ఘనతను బట్టి మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు నాయన ఈ ప్రాంత కాలంలో నా ప్రభువా, ఇంతవరకు మీరు జరిగించిన మీ సన్నిధిని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఇదిగో నా ప్రభు, ప్రార్థనల్లో, పాటలలో, విశ్వాస ప్రమాణములో, బైబిల్ పఠనములో నాయన మీరు జరిగించిన ప్రతి క్రమములో మీరు తోడుగా ఉన్నారు యేసయ్య. ప్రత్యేకించి వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోతూ ఉండగా నాయన, మీ దైవ సేవకులుగా ప్రభువా తిరుపాలయ్య గారిని మీ సిలువు చాటున మరుగుపరుచుకొని నా తండ్రి, చేరి వచ్చిన నాతో మాతో జూమ్ జాయినర్స్ అందరితో మీరు మాట్లాడండి, మీరు హెచ్చరించండి నా ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభువా, అయ్య గారికి నాయన అయ్యా మంచి ఆరోగ్యము, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు జ్ఞాపకము చేసుకోనండి దేవా. ఈ దినమున మీరు మాతో ఏమి మాట్లాడనయ్యున్నారో ప్రభువా, అట్టి వాక్కుల చేత మీరు మనల్ని బలపరచండి నా ప్రభు. మీకు స్తోత్రాలు. మీ వాక్యము నాయన బ్రతికించేదయ్యా, అయ్యా అయ్యా, బలపరిచేది, ధైర్యమునిచ్చేది, ఊరటనిచ్చేది నాయన, కృంగిన హృదయాలను లేవనెత్తేది గనుక నా ప్రభు, ఆదరించేది గనుక నా యేసయ్యా నాయన. ఈ హృదయానికి ఎలాంటి మాటలు అవసరమో నా ప్రభువా అయా మీకు బాహాటముగా తెలియను గనుక నా తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి హృదయముతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో మీ వాక్కులను వినువాడు ధన్యుడు, గైకొనువాడు ధన్యుడు అంటున్నావు నాయన. అయ్యా వినుమట్టుకు వినుక నా ప్రభువా, గైకొనడానికి, ఆచరించడానికి నా ప్రభు నాయన, అన్వయించుకోవడానికి మీ సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను దేవా. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. అయ్యా అయ్యా, నీ వాక్యము నాయన పుట్టము వేసేదయ్యా, శోధించేది, పరిశోధించేది గనుక నాయన, ప్రాణాత్మ దేహాలను విభజించమట్టుకు నాయన నీ వాక్కులను దూర్చండి నా ప్రభువా. నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ లోకమనే దుష్టుని జయించాలి అంటే నా ప్రభువా, మీ మాటలు మాకు ఎంతైనా అవసరము గనుక యేసయ్యా, అట్టి మాటల చేత మీరు మమ్మల్ని బలపరచమని నా తండ్రి, అయ్యా కంఠ భూషణముగా అట్టి వాక్కులను మేము ధరించుకోగలగడానికి, అయ్యా అట్టి మాటల చేత నాయన దిద్దుబాటు కలిగి, సిద్ధపాటు కలిగి జీవించడానికి నా ప్రభు మీ సహాయమును మాకందరికి నీ దయచేయమని, మీ నామానికే మహిమ చెల్లించుకోమని, అయ్యా ఈ కుడి కాది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ ఎన్నికలే నాకు ఇచ్చినిట్టి ప్రశస్తమైన సమయమును బట్టి జాయిన్ అయిన మా ఆత్మీయులు జాయిన్ అవ్వాల్సిన త్వరగా జాయిన్ అవుటకు నీ కృప సహాయం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ తిరుపాలయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు మనకి సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ తిరుపాలయ్య గారు విశాఖపట్నంలో కేర్ అండ్ కంపాషన్ సొసైటీ వ్యవస్థాపకులు. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ అయినటువంటి పాస్టర్ తిరుపాలయ్య గారు యవన వయసులోనే దేవుని సంపూర్ణ సేవ పిలుపుని అందుకొని అప్పటికి మంచి వృద్ధిలోకి వస్తున్న తన ఇంజనీరింగ్ వృత్తిని విడిచి సంపూర్ణ కాల సేవలోనికి వచ్చారు. అప్పటి నుండి వారు గత 23 సంవత్సరాలుగా ప్రభువును సేవిస్తూ ఉన్నారు. వారు స్థాపించిన సొసైటీ ద్వారా పాస్టర్ తిరుపాలయ్య గారు విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కొన్ని చర్చిలను స్థాపించారు మరియు అనేక నాయకత్వ సమావేశాలను కూడా నిర్వహించారు. మరియు వారు ఆంధ్రప్రదేశ్ అంతటా అనేక చర్చిల్లో కూడా వాక్య పరిచర్య చేశారు. భవనాల డిజైన్ మరియు నిర్మాణం, పుస్తక రచన పాస్టర్ తిరుపాలయ్య గారి హాబీ. యువత కోసం స్క్రిప్ట్లు రాయడంలో మరియు బైబుల్ కవిత్వం రాయడంలో కూడా వారు ప్రావీణ్యం కలిగిన వారు. పాస్టర్ తిరుపాలయ్య గారి ప్రియ సతీమణి గారు విజయ తిరుపాల్ గారు వీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని డిప్యూటీ జనరల్ మేనేజర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ విజయ్ చైతన్య గారు కర్ణాటకలో మెడికల్ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. మరియు కుమార్తె నిస్సీ గారు అమెజాన్ నందు డేటా అనలిస్ట్గా అమెరికాలో సేవలు అందిస్తూ ఉన్నారు. పాస్టర్ గారిని, పాస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు పాస్టర్ గారు, ప్లీజ్ అండి.
తిరుపలయ్య గారు. క్లియర్ బ్రదర్. హలో. పాస్టర్ గారు ప్లీజ్ అండి. క్షమించాలి, ఒక 5 minutes నాకు టైం ఇస్తారా? అలాగే పాస్టర్ గారు. చిన్న అలాగే ప్రార్థన పాస్టర్. చేయించండి, మరొకరి చేత ప్రార్థన చేయించండి. అలాగే పాస్టర్ గారు. అలాగే ఆ తర్వాత వాక్య పఠనం మనం చేపిద్దాం. అలాగే పాస్టర్ గారు. అలాగే మా స్తుతి ఆరాధన నడిపించండి. చేయండి బ్రదర్. డాక్టర్ గారి కోసం ప్రార్థన చేయించండి. డాక్టర్ కోసం చేస్తూ స్తుతి ఆరాధన నడిపించండి. సిస్టర్ సునీత రవికుమార్ గారు ప్లీజ్ అమ్మ. సిస్టర్ సునీత రవికుమార్ గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే స్తుతి ఆరాధన నడిపించండి. డాక్టర్ గారి కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఘనమైన దేవానికి వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, యెహోవా రాఫా అని పిలువబడుచున్న దేవానికి వందనాలు. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా ఈరే అని పిలువబడుచున్న దేవానికి వందనాలు. యెహోవా కాదేశ్ అని పిలువబడుచున్న దేవా, యెహోవా షమ్మా అని పిలువబడుచున్న దేవానికి వందనాలు. యెహోవా నిస్సి అని పిలువబడుచున్న దేవానికి వందనాలు. యెహోవా సిద్కేన్ అని పిలువబడుచున్న దేవానికి వందనాలు. యెహోవా మా సఫియోత్ అని పిలువబడుచున్న మా సేనాధిపతి. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవా. యెహోవా హోసేను అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు. యెహోవా మకదేశ్ మమ్మల్ని పరిశుద్ధపరచు దేవా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నాడు దేవుడు నాకు తోడు, ఎడబాయడన్నడు ఏనాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడన్నడు ఎడబాయడు. కష్టాలలోనా కడగండ్లలోనా వ్యాధులలోనా వాదలలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్ రెడీగా ఉన్నారండి. దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి సిస్టర్ గారు నాయన డాక్టర్ అమ్మ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాయన. విజయ్ కుమార్ సిస్టర్ గారిని బట్టి నాయన తండ్రి నీ పాదాల దగ్గరకు వస్తా ఉన్నాం ప్రభువా. నాయన తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి నాయన. కలవరిలో మీరు కార్చిన నాయన పరిశుద్ధ కలవరి రక్తాన్ని, శుద్ధ జలాలను ప్రోక్షించి అరికాలు మొదలు నడినెత్తు వరకు నాయన మీరే ప్రోక్షించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేవ ప్రభువా. నీ ప్రియకుమారుడనేసి లోకంలో ఉండేటప్పుడు నాయన మేలు చేయించి సంచరించారు ప్రభువా, స్వస్థపరుస్తూ సంచరించారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నేటికి నాయన తండ్రి ఆ శక్తి బలము నాయన తండ్రి నీ బిడ్డలుగా మా ఆయన తండ్రి మీరు మాకు ఇస్తా ఉన్నారు నాయన. నమ్మి విశ్వసిస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసురాలను నీ చేతులకే అప్పగిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి నూతనమైన బలముతో నాయన పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాను అన్నావు కదా ప్రభా. నాయన రైట్ నౌ ఫాదర్ గివ్ లాట్ ఆఫ్ హీలింగ్ and her body and mind and soul, my Lord. దేవా ఈ క్షణమే నాయన సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మరి ముఖ్యంగా నాయన తండ్రి మా ఆత్మీయ జీవితాలకు కావాల్సిన నాయన తండ్రి ఆత్మీయ ఆహారాన్ని నాయన మీరు మాకు విరిచి వడ్డించబోతుండగా సంపూర్ణమైన ఆత్మాభిషేకంతో నాయన తండ్రి నిదాసులను నింపి నాయన తండ్రి మాతో మాట్లాడమని ఈ సమయాన్ని ముందున్న సమయాన్ని నీ బలిపీఠానికి సమీపముగా వస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ వాక్యం కోసం నాయన మా హృదయాలను సిద్ధపరచమని ఆత్మీయ మేలును మాకు దయచేయమని యేసయ్య శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వెల్కమ్ టు పాస్టర్ గారు ప్లీజ్ అండి. వాక్యాన్ని దయచేసి ఎవరైనా చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను.
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు చదువుదామండి. చదువుతారండి ఎవరైనా? మరోసారి చెప్పరా? రెఫరెన్స్ మరోసారి చెప్పరా? 1 జాన్ అండి. ఓకే. 1 జాను 3వ అధ్యాయము ఆ, 4 నుంచి 10 వచనాలు. ఓకే గారు. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశము పాపముల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. చాలా మటుకు సంఘాలలో పాపము వీటికి తేడా తెలియట్లేదు. గతంలో మనం 2 సార్లు కలుసుకున్నప్పుడు నేను ఈ విషయం మీకు చెప్పాను. ఈసారి దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను ఈ ప్రసంగమే చెప్తానని కూడా నేను చెప్పడం జరిగింది ప్రియులారా. అందుకనే ఇది నేను చదివించానన్నమాట ఈ మాటలు. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మరి మనకు రాయబడిన విషయాలు కొన్ని చెప్పుకుందాం. పాపము అనగా ఆదాము పాపం అని గుర్తుపెట్టుకోవాలి. పాపము అనగా మరి పాపములు అనగా మనము తెలిసి చేసే పాపాలు. తర్వాత ఈ మనం చేసే పాపాలలో కూడా సిన్ ఆఫ్ అఫెన్స్, సిన్ ఆఫ్ డిఫెన్స్ అని ఉంటాయండి. సిన్ ఆఫ్ అఫెన్స్ అంటే మనం చేసే పాపం మన ఎదుటి వాడిని కూడా పాడు చేస్తాం. సిన్ ఆఫ్ డిఫెన్స్ అంటే మనలో మనం చేసేటటువంటి పాపము మనకే నాశనాన్ని కొని తెచ్చుకుంటుంది. ఉదాహరణకు మందు తాగే వ్యక్తి ఉన్నారనుకోండి, అది మన కుటుంబ సభ్యులకు మనకు నష్టాన్ని చేకూరుస్తుంది. అదే వ్యభిచారం అలాంటిది ఉందనుకోండి, సిన్ ఆఫ్ అఫెన్స్ అవతల వ్యక్తిని కూడా పాడు చేస్తుంది. ఇవి ఎందుకు చెప్తున్నారండి? మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాపులు ఉన్నారా అని మీరు అనుకోవచ్చు. మొదటి పత్రికలోనే ఇంతకు ముందు మీ చేత నేను 3వ అధ్యాయం చదివించాను. కానీ మొదటి అధ్యాయంలోనే ఏమంటారంటే 1:9లో మనలో ఎవరైనా పాపం లేదు అని అంటే అది అబద్ధం అవుతుంది. మనం పాపాలు మనం ఒప్పుకోవాలంట. ఊహకు అతీతి మించిన కార్యాలు నాయన, ఆశించిన మించినది నువ్విచ్చేదైతే నాయన అది దీవెనకరం. హలో
బ్రదర్ వినిపిస్తుంది చెప్పనండి. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉండండి. కొంతమంది ఒక ప్రేయర్ వచ్చేసింది. సో మన పాపాలను మనం ఒప్పుకోవాలి అని రాయబడి ఉంది. ఏమిటి పాపములను ఒప్పుకోవాలని ఉంది అక్కడ. పాపములను, ప్లీజ్ నోట్ దట్ 1 John 1:9. విశ్వాసిలో పాపాలు చేస్తూ ఉంటారు. చేయలేదంటేనే రాంగ్ అన్నమాట. అలాగని దేవుని వాక్యం పాపాలు చేయమని చెప్పట్లేదు. పాపం నుంచి బయటపడటం గురించి దేవుని వాక్యం చాలా చక్కగా వివరిస్తుంది. అది ఈరోజు మనం తెలుసుకోమం రెమెడీస్. అందుకనే యోహాను భక్తుడు 1వ అధ్యాయంలో 2:2లో ఏమంటాడంటే, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పాపములకు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఐ వాంట్ టు డిఫరెన్షియేట్ పాపములు అండ్ పాపము. అయితే పాపము అంటే ఏంటంటే సిన్ ఆఫ్ యాడమ్ అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదికాండం 3వ అధ్యాయం మీరు చదవద్దు, దయచేసి వినండి. 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు తీసుకుంటే అక్కడ ఆదాము చేసినటువంటి లేదా అవ్వ చేసినటువంటి పాపము మనం జ్ఞాపకం చేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే సిన్ ఆఫ్ యాడమ్ అంటారు. ఆదాము పాపం. ఆదాము పాపం ప్రతి ఒక్క మానవాళిలో ఈరోజు ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో మనలో నుంచి ఆ ఆదాము పాపం తీసివేయబడుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మాట్లాడుతున్నది. 4వ వచనంలో యోహాను భక్తుడు మాట్లాడుతున్నది ఆ మాటే. అదే ఆదాము పాపము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మరొకసారి నేను చదువుతానండి. 3:4 ఏమనుందంటే, పాపము పాపము చేయు ప్రతివాడు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, మనం చేసే పాపాలన్నీ కూడా ఈ 1 యోహాను 3:4 కిందకే వస్తుంది అనుకొని భయపడిపోతుంటారు. ఇక నాకు నరకము తథ్యము, ఈ జీవితం నాకు ఎందుకు అనే మీమాంసలో చాలా సంఘాలు ఉంటున్నాయి, చాలా డెనామినేషన్స్ ఉంటూ ఉన్నాయి. అలాంటి డెనామినేషన్స్ ని మనం అలాంటి మీమాంసలో ఉన్న వాళ్ళని ఏమంటారంటే డాక్ట్రిన్ ఆఫ్ పర్ఫెక్షన్ అని అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ పర్ఫెక్షన్ లో ఉండటం చాలా ప్రమాదకరం. మనం మానవులం గనక కొన్ని పాపములు చేస్తుంటాం కానీ పాపములో ఉండము. ఏమిటా పాపం? సిన్ ఆఫ్ యాడమ్. ఆదాము పాపములు మనలో ఉండదు అని నేను ఇందాకే చెప్పాను. ఎందుకని ఉండదు అంటే ప్రియులరా ఎందుకు ఉండదంటే యేసుక్రీస్తుని అంగీకరించాం కనుక, విగ్రహారాధన నుంచి మనం బయటపడిపోయాం కనుక, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాం కనుక, మన పాపాలు మనం ఒప్పుకొని మనం పశ్చాత్తాపడ్డాం కనుక అది ఉండదు. దాన్నే ఆజ్ఞాతిక్రమం రాయబడింది. అంతే తప్ప మనం చేసే చిల్లర పాపములు ఆ పాపాల్లో కూడా పెద్ద పాపం, చిన్న పాపం అని దేవుని దృష్టిలో ఏమీ లేదు. ఏదైనా ఒకటే కేటగిరీ, ఒకటే వెయిటేజ్ అన్నమాట. మందు పుచ్చుకునే వ్యక్తి సంఘానికి వస్తూ వ్యభిచారం చేసే వ్యక్తిని ఏమనుకుంటాడంటే, వాడు పాపి, నేను ఏదో చిన్న పాపిని అని అనుకుంటాడు.
అలా కాదు ప్రియులారా. అయితే మరి పాపములు వర్సెస్ క్రీస్తు, అపవాది పిల్లలు వర్సెస్ దేవుని పిల్లలు ఎలా తెలుసుకుంటాము అని అంటే, నేను ఇందాక మీ చేత చదివించాను. అది మీరు మరొకసారి మీ గృహాల్లో చదువుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మధ్యలో చదివితే అక్కడ క్రీస్తుకి మనం చేసే పాపాలకు గల సంబంధాన్ని తెలియజేస్తారు. అదేవిధంగా ఈ పాపములు చేస్తున్న వారు అపవాది పిల్లలు అని అంటాడు. అదేవిధంగా దేవుని పిల్లలు. డిఫరెన్షియేషన్ నువ్వు తెలుసుకోవాలంటే, నేను పాపములు చేస్తూ ఉన్నానా లేదా అని మనం తెలుసుకోవాలనంటే, మనకు లిట్మస్ టెస్ట్ అని కెమిస్ట్రీలో ఉంటది. ఈ 3వ అధ్యాయం, మొదటి యోహాను 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు మనకు తెలియజేస్తుంది. అయితే నేను ఇందాక చెప్పాను కదండి, పాపం అంటే సిన్ ఆఫ్ యాడమ్. పాపములు అంటే ఇది ప్లూరల్ నంబర్. ఈ పాపములు చేస్తే ఇంక క్షమాపణ లేదా? ఇక క్షమాపణ ఉంది. ఎలా? ప్రభువును వేడుకోవాలి అని యోహాను భక్తుడు 5వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి, మొదటి యోహాను 5:16 నుంచి నేను చదువుతున్నాను. మొదటి యోహాను 5వ అధ్యాయం 16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన ఎడల వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గూర్చి వేడుకొనవలెను నేను చెప్పుట లేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఈ 2 వచనాలు ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపముల లిస్టులో ఉన్నటువంటి ఏ పాపం చేసినా సరే ప్రభువుని వేడుకోవాలి, సంఘం వేడుకోవాలి, అతను కూడా వేడుకుంటే క్షమించబడతాడు. మరణకరము కాని పాపాలే మనం చేస్తూ ఉన్నాం. మరణకరమైన పాపము అనగా ఏమిటంటే, యేసుక్రీస్తుని విడిచిపెట్టడం, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకించడం, యేసుక్రీస్తే అన్ని దేవుళ్ళలో ఒక దేవుడు అనుకోవటం, యేసుక్రీస్తులో మనం జీవించటం, ఇదొక మతం, ఇదొక డిసిప్లైన్డ్ మతం, ఇదొక మంచి మతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతం అనుకోవటం, మారు మనసు లేని జీవితం. అలాంటి వారు మరి మరణకరమైన పాపంలో ఉన్నట్టే. యేసుక్రీస్తును వదిలేయటమే మరణకరమైనటువంటి పాపం. కరము కాని పాపాలు చాలా ఉంటాయి. ఈ లోకస్తులు చేస్తూ ఉంటారు, మనము చేస్తూ ఉంటాం. ఏ భేదం ఉండదు. బొమ్మ మారిందే గాని బ్రతుకు మారదు. అంటే బొమ్మ అంటే అర్థం ఏంటంటే విగ్రహారాధనలో బొమ్మ. ఆ బొమ్మలదన్నీ తీసేసి యేసుక్రీస్తు బొమ్మ మనం పెడతాం అన్నమాట. అలాంటి వ్యక్తులు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, అది మనం ఎవరిని జడ్జి చేయ విశ్వాసులకే. మారు మనసు పొందిన వ్యక్తులు, పరిశుద్ధాత్మ వరం పొందిన వ్యక్తులు, సంఘాల్లో వాడబడుతున్న వ్యక్తులు అయి ఉండొచ్చు, సంఘ పెద్దలు అవ్వచ్చు, ఒక్కోసారి నాలాంటి దౌర్భాగ్యులైనటువంటి సేవకులు అవ్వచ్చు. వారు క్రీస్తులో జీవిస్తూనే కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు. ఆ పాపాల గురించే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏమిటి
ఆ పాపములు అని అంటే ఇందాకే చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. పాపము అనేది సిన్ ఆఫ్ యాడమ్, అది మనలో లేదు. పాపములు అంటే ఇంక అన్ని. ఆ పాపములు అని అంటే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడము. రైట్? అది అసలు విశ్వాసి ఎంత ఈజీగా, విశ్వాసి మీద మోషే ధర్మశాస్త్రం లేదు, అలాగని కొత్త నిబంధన మొత్తం ఎలా పాటించాలి, ఎలా ఉండాలి అనేది లేదు. వెరీ సింపుల్ గా ఏం చెప్పబడి ఉంది బైబిల్లోనంటే, దయచేసి ఈ ఈ వచనాలు మాత్రం సిస్టర్స్ లో గాని బ్రదర్స్ లో గాని మీరు ఈ చదవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పిల్లలు. అపోస్తల కార్యం 15వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యం 15వ అధ్యాయము 20వ వచనము చదవండి. చదువుతున్నారు ఎవరైనా? లేకపోతే నిన్నే చదవమంటారా? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. 28, 29 చదవండి సిస్టర్. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. 21వ అధ్యాయం 25వ వచనం చదవండి. అపోస్తల కార్యంలోనే 21, 25. అయితే చదవండి 21, 25. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. ఈ వచనాలన్నిటి బట్టి మీకేం అర్థమైంది? ఒక విశ్వాసి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 613 ఆజ్ఞలు పాటించవసరం లేదు. కొత్త నిబంధన అంతా చదివేసి ఏం పాటించాలి, ఏం పాటించకూడదు, ఎలా జీవించాలి అనే కన్ఫ్యూజన్ లో ఉండాల్సినటువంటి అవసరం లేకుండా చాలా సింపుల్ గా రాయబడి ఉన్నది. వాళ్ళు ఏం చేయకూడదనంటే, విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత అంటే వాటికి సంబంధించినవి అన్ని కూడా తినటం, వాటి దగ్గర అటు ఇటు తిరగటం, చుట్టాల పరంగా కావచ్చు, బంధువుల పరంగా, స్నేహితుల పరంగా, అక్కడ మనకు పని లేదు. అవేమి చేస్తాయిలే, అవి వాటిని మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడు అనే విషయంతో అలా తిరిగేయటం అది మంచిది కాదు. గొంతు పిసికిన దాన్ని తినకూడదు, రక్తాన్ని తినకూడదు, జారత్వం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. జారత్వం వ్యభిచారంకి తేడా నేను గతంలో కూడా చెప్పాను ప్రియులారా. జారత్వం అనంటే వివాహం అయ్యి కూడా నీకు మరొక వివాహమైనటువంటి స్త్రీతో సంబంధం కలిగి ఉండటం అనేది జారత్వం. వ్యభిచారం అనంటే ప్రియులారా, నీకు వివాహం అయ్యిండి కూడా వ్యభిచారాన్నే వృత్తిగా చేసుకొని ఉన్నటువంటి స్త్రీ లేదా పురుషులతో కలిసి జీవించటం. ఈ క్రైస్తవ లోకానికి ఏం మాయరోగం వచ్చిందో కానీ ఇవన్నీ పాటిస్తున్నారని మనం ప్రశ్న వేసుకుంటే చాలా కష్టం. పాటించట్లేదు. వీటినే పాపములు అంటారు. సంఘం మరి దేవుని కృపను, ఇలాంటి వ్యక్తులట దేవుని కృపను వాళ్ళు కామాతురత్వమునకు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అని అంటారు.
యోధా భక్తుడు ప్రియులారా, యోధా పత్రిక రాస్తూ, యోధా గారు ఎక్కడ ఉంటారంటే హెబ్రీ ప్రకటనకు ముందు ఉంటారు యోధా గారు. యోధా పత్రిక చాలా విశిష్టమైన పత్రిక. మాకు తెలిసినటువంటి ప్రియులు సంపత్ కుమార్ భాష్యం గారు యోధా పత్రిక మీద ఒక పుస్తకమే రాశారు. అందులో ఉన్న 24 వచనాలు. 4వ వచనం ఈ విధంగా ఉంది. మొదటి శతాబ్దంలోనే ఈ మాయ రోగాలు తగలండి. చూడండి, యోధా పత్రిక 4వ అధ్యాయం. ఏలి అనగా చదవండి అమ్మా. కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం పరుచు మన అద్వితీయ నాదుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నవారు. చాలండి. మీరు దీన్ని బట్టి మీరు దేవుని వాక్యం ఏమని జడ్జ్ చేస్తుందంటే, ఇక్కడ తీర్పు అని ఉంది. మీరు తీర్పు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రియులారా, 2 రకాల తీర్పులు ఉంటాయి. తీర్పులో విశ్వాసులకు తీర్పు ఉంటుంది, అవిశ్వాసులకు తీర్పు ఉంటుంది. అవిశ్వాసులకి ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఏమి జరగదు. జడ్జిమెంట్కి ముందు ఆర్గ్యుమెంట్ ఉంటుంది. బైబిల్ ప్రకారంగా ఇచ్చే జడ్జిమెంట్కి ఆర్గ్యుమెంట్లే ఉండవు. ఎస్, ఆర్ యు బిలీవర్ ఆర్ నాట్? బిలీవర్ గో టు హెవెన్, అన్బిలీవర్ గో టు హెల్. అయితే తీర్పు అనగానే బైబిల్లో 90% మరి క్రీస్తుని నమ్మని అవిశ్వాసులకే అని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ విశ్వాసులకి తీర్పు లేదంటే తీర్పు ఉంది. ఆ తీర్పు పరలోకములో నీ స్థానం ఎక్కడ అని నిర్ణయించడానికి తీర్పు. పరలోకంలో స్థానాలు కూడా ఉంటాయండి. మేము చిన్నప్పుడు సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళం. ఐ వాజ్ నాట్ క్రిస్టియన్ అట్ దట్ టైం. అక్కడ నేల టికెట్, బెంచీ టికెట్, కుర్చీ టికెట్ అని ఉండేది. రేట్లు కూడా డిఫరెంట్గా ఉండేవి. అలాంటి స్థానాలు ఉన్నాయని మనం నమ్మాలి. ఎలా నమ్మాలంటే, బాప్తిజం ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు చెప్తూ పరలోకంలో ఆయన స్థానం ఏమని చెప్పాడు? అత్యల్పుడు కంటే హీనమని చెప్పాడు. అవునా కాదా? మరి ఆ మహాభక్తుడికి మొదటి శతాబ్దంలో శాస్త్రులు పరిశీలన మరి గడగడలాడించినటువంటి వ్యక్తికే అలా అయితే మరి మన పరిస్థితి ఏంటి? దేవుని కృపను నిరర్ధకం చేయటం అంటే అర్థం ఏంటంటే, దేవుని కృప అనగానే విశ్వాసం గుర్తుకొస్తుంది. నో, దేవుని కృప అంటే సువార్త ప్రకటింపబడుతూ ఉండటం. దేవుని కృప అంటే నువ్వు పాపం చేస్తున్నావని తెలిసి కూడా నీ సంఘం నిన్ను అంగీకరిస్తూ ఉండటం. నీ సంఘములో నీ సేవకుడు నిన్ను అంగీకరిస్తూ ఉండటం దేవుని కృప. కానీ అలా ఉన్నప్పటికీ కూడా యోధా 4వ వచనం ప్రకారం వారు రహస్యంగా సంఘాలలో జొరబడి ఆ విధంగా నడుస్తూ ఉన్నవారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మరొక విషయం, మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కోసం ఇది నేను ప్రత్యేకంగా సిద్ధపరిచినటువంటి వాక్యం కానే కాదు. ఇది నేను ఫిబ్రవరి 23వ తారీఖు నేను ప్రిపేర్ చేశాను ఈ సంవత్సరం. గతంలో కూడా ఈ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడాను ప్రియులారా. అంతేకాకుండా నేను మాట్లాడినటువంటి ప్రతి మెసేజ్ కూడా నేను రికార్డ్ చేస్తాను ప్రియులారా. అలాంటి నోట్బుక్ నా దగ్గర ఉన్నాయి. ఇది నా 931వ ప్రసంగం. ఇప్పుడు దాదాపు 1000 ప్రసంగాలకు దగ్గరలో ఉన్నాను. నేను దగ్గర 28 సంవత్సరాల నుంచి నేను ప్రీచింగ్ మినిస్ట్రీలో ఉన్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనే స్పృహతోనే మీరు వినాలని దయచేసి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దేవుని కృప అంటే ఎలాంటిదంటే,
దేవుని గురించి ప్రకటన చేస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుడు నీ పట్టణాన్ని నిన్ను కాపాడటానికి వచ్చినప్పటికి కూడా దేవుని భయం లేకుండా దేవుణ్ణి ధిక్కరించటంతో సమానం. అదనమాట. సొదొమ గొమొర్రాలు అలాగా కాల్చివేయబడ్డాయని అదే యాకోబు పత్రికలో 7-8 వచనాల్లో చెప్పబడి ఉంటుంది. సో ఆర్ యు క్లియర్? నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. నాకు 45 నిమిషాలు చాలు. అప్పుడున్నరకు ముగించేస్తాను. ఇప్పటి వరకు పాపములు డిఫరెన్షియేషను నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పానని నేను భావిస్తూ ఉన్నాను. ఎలాగో ఈ వీడియో ఎడిటింగ్లో కొన్ని తీసేస్తారు కనుక మీరు మనం మాట్లాడుకునే మాటలు మీరు ఒక్కోసారి నేను ప్రశ్న వేసినప్పుడు మీరు సమాధానం చెప్పండి. సో మీకు అర్థమైంది కదండి, పాపము అంటే ఏంటి, పాపములు అంటే అర్థమైందో? ఒకరైనా కొంచెం ఆన్సర్ ఇస్తారా? అర్థమవుతుందా లేదా? ఎస్, థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక మాట చెప్పి నేను అసలు ప్రసంగంలోకి వెళ్తాను. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ లోనే ఉన్నాను నేను, ఎందుకంటే ఇంట్రడక్షన్ పార్ట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. మెసేజ్కి ముందు ప్రెజెంట్ వర్షిప్ ఎందుకు చేపిస్తారు? సిద్ధపాటు అవసరం. వాళ్ళు మరి వినేవాళ్ళు ఏదేదో ఆలోచనలతో, ఏదో చింతతో ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు భౌతికంగా బాడీలు మాత్రం చర్చిలో ఉంటాయి. మరొక మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను పిల్లలు. నేను ఇందాక ఒక మాట అన్నాను మీతో. ఏమన్నాను? తీర్పు విశ్వాసులకి ఉండదని చాలా మంది అనుకుంటారు, కానీ తీర్పు విశ్వాసులకు ఉంది. గతసారి దేవుడు నాకు 2 సార్లు అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా ఈ మాటలు నేను ప్రస్తావించాను. ఎందుకంటే ఇప్పుడు సంఘాన్ని పట్టి పీడిస్తున్నది ఈ వాక్య వెలుగు లేకనే. దయచేసి మీరందరూ తీయండి, వాక్యం నేనే చదువుతాను, మీరు చూడాలని నేను పట్టుబడుతున్నా. 2 కొరింథీ 5:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ప్రతి వాడును తాను దేహముతో జరిగించిన మంచివి చెడ్డవి యొక్క ఫలము నిమిత్తము క్రీస్తు న్యాయపీఠం ముందు నిల్చోవాలి. ప్రతివాడు తాను దేహముతో జరిగించినవి మంచివి చెడ్డవి యొక్క ఫలము నిమిత్తము క్రీస్తు న్యాయపీఠం ముందు నిల్చోవాలి. క్షమించండి. ఇది విశ్వాసికి ఉండే తీర్పు. మంచివి చేస్తే నీకు మంచి ఫలం దొరుకుతుంది, చెడ్డవి చేస్తే చెడ్డ ఫలం దొరుకుతుంది నీకు పరలోకంలో. సొలొమోను మహారాజు గురించి చాలా మంది ఏమనుకుంటారంటే, కొంతమంది సొలొమోను లాంటోడు అతను పరలోకంలో ఎలా ఉంటాడనే నిర్ణయానికి వచ్చేసినటువంటి విశ్వాసులు ఉన్న సంఘాలలో కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ సొలొమోను ఆయన చిట్ట చివరిలో మారిపోయాడు, మారుమనసు పొందాడు. మన భాషలో ప్రసంగి గ్రంథం రాస్తూ ఆఖరిలో ఆయన ఒక మాట అంటాడు. ప్రసంగి 12:14 మీరు కూడా తీసి చూడండి. 12:14 దేవుని విమర్శలో ప్రతి మంచి మరియు చెడ్డ క్రియ తీర్పులోనికి తెచ్చును అంటాడు. ఇంకా మీరు ఆ పైన 13వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది ఆయన మారు మనసు పొందాడా లేదా అనేది. ప్రసంగి 12:13 మీరు తీసుంటే చదవండి పిల్లరా, నేను తీయలేదు. ప్రసంగి 12:13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమేది? ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుతూ ఉండవలెను. మానవ కోటికి ఇదే విధి. మరి ఈ వచనాన్ని బట్టి సొలొమోను మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నట్టేనా మన భాషలో? మరి అలాంటి వ్యక్తి మళ్ళీ నా ఇమీడియట్ ఆ బుక్ ముగించేస్తూ ప్రసంగి పుస్తకం 14వ వచనం ఒక బాంబు లాంటి వచనం. అది ఏమంటాడు? దేవుని విమర్శలో ప్రతి మంచి
మరియు చెడ్డ క్రియ. ఏమంటాడు? ప్రతి క్రియ అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును అంటాడు. కాబట్టి మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండొద్దా మనం విశ్వాసం? మన ఇష్టానుసారంగా జీవించవచ్చు అంటారా? ఏమండి? అలాగని జనాల్ని భయపెట్టడం కాదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ప్రతిదానికి నరకమే. నో, నిన్ను నరకానికి తీసుకెళ్ళటానికి యేసు ప్రభువు వచ్చింది. ఆయన రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలాగో నరకానికి పోతావు. ఆయన సంఘానికి నష్టం చేకూర్చడానికి ఆయనకి ఇష్టం లేదు, నిన్ను తీసుకెళ్లాలనే ప్రయత్నం. నువ్వు మారు మనసు పొంది జీవిస్తూ క్రీస్తులో నువ్వు చేసే సిన్నులు, విశాఖపట్నం జిల్లా వాసుల యొక్క స్థానిక భాష సిన్నులు అంటారు వాళ్ళు. ఆ పదం ఎలా వాడుకలోకి వచ్చిందో నాకు తెలియదు కానీ SIN సిన్ పక్కన లూ పెడతారు, సిన్నులు అంటారు. వాళ్ళు నేను తెలుగు మాట్లాడుతున్నాను అనుకుంటారు. వీటి గురించే మన బాధ ఇప్పుడు. వీటి గురించే నేను సంఘ కాపరిగా నేను 23 సంవత్సరాలు అనుభవం ఉంది. నేనేదో వందలు వేలు జనాలకి కాపరి కాదు కానీ మొదటి తరం క్రైస్తవులకి నేను సంఘ కాపరిని. 100%, 100% ఆల్మోస్ట్ ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ మధ్య నేను సేవ చేస్తున్నాను. వాళ్ళందరూ నా పరిచర్లో మారిన వ్యక్తులు. ఎంత బాధ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి పాపము అంటే డిఫరెన్షియేషన్ మీకు చెప్పాను, పాపాల్లో రకాలు చెప్పాను. మనలాంటి వ్యక్తులకు తీర్పు ఉంటుందంటే ఉంటుందని చెప్పాను. ఆ తీర్పు నరకమును గురించి కాదు, పరలోకములో మన స్థానమును గురించినని నేను మీకు చెప్పాను పిల్లలు. అయితే ఈ చేసే పాపాల వలన, మనం చేసే పాపాల వల్ల నరకానికి వెళ్ళం కానీ పరలోకములో మన స్థానం చాలా నీచంగా ఉంటుంది. దాని గురించి మనం సెటరేట్ అవ్వాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ పాపాలకి నివారణ లేదా అనంటే నివారణ ఉంది. ఎంత గొప్ప సంగతి అండి. వాటి గురించి ఇప్పుడు మనం వెళదాం పిల్లలు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు ఈ విధంగా ఉంటాయి. క్రీస్తు పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, 3వ దినమున లేపబడిను. నోట్ దిస్ పాయింట్. పాపములు అన్నారు అక్కడ. కాబట్టి మనం తెలిసి ఇరుక్కుపోయి చేసేటటువంటి పాపాల నిమిత్తము కూడా మన ప్రభు మృతి పొందాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినాన్ని లేచాడు. కేవలం ఆదాము పాపం కోసం కాదనేది మీరు గ్రహించాలి. హెబ్రీ పత్రిక రాస్తూ హెబ్రీ గ్రంథకర్త పౌలని నిర్ణయించారు మన పెద్దలు. ఆయన ఎంతో చక్కగా వివరిస్తాడు. హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభంలోనే ఆయన ఈ విధంగా చెప్తాడు పిల్లలు. మనం ఒప్పుకోవాలి. చూడండి, హెబ్రీ గ్రంథం నేనే చదువుతాను. ప్రారంభంలో చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మనం చేసే ఈ పాపములు ఆయన శుద్ధీకరణ చేశాడు. ఆయన మళ్ళీ సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు, లేదా నిన్ను సిలువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పాదాల చెంత చేరి, ప్రభువా నా పాపములను శుద్ధీకరణము చేయమని ఒక్క మాట అనగలిగితే
చాలు ప్రియ, చాలు. అలా చేశాము కదా, క్షమించబడ్డాను కదా అని మళ్ళీ మళ్ళీ అదే పాపంలో మనం ఉంటే అసలు మనం మారు మనసు పొందినట్లు కాదు. ఒకసారి అర్థం చేసుకోండి. నేను వారి దోషముల విషయమై 8వ అధ్యాయం, మనం హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉందాం ప్రియులారా. 8:12 చూస్తాను నేను. 8:12లో ఏమని రాసిందంటే, బహుశా మీ సంఘాలలో, మన సంఘాలలో ఇలాంటి వ్యక్తులు ఉంటే వారికి చెప్పండి ఈ మాటలు, మీరు నోట్ చేసుకోండి. 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై, ఇది పాత నిబంధనలో ఒక కీర్తన భాగాన్ని ఇక్కడ రికార్డ్ చేశారు పౌలు గారు. హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిస్తున్నాడు. పాపాలను ఇక జ్ఞాపకం చేసుకోమని ప్రభువు సెలవిస్తున్నాడు. పాపములు అనేది మీరు అండర్లైన్ చేసుకోవాలి. 13, హెబ్రీ 8:13. ఆయన కొత్త నిబంధన అనే చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఇది కొత్త నిబంధన అండి. మన కొత్త నిబంధన భక్తులు, యూదులు కూడా క్రీస్తుని మెస్సీగా అంగీకరిస్తే వాడు కూడా కొత్త నిబంధన భక్తుడు అయిపోతాడు. వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి క్రీస్తు మన పాపములను జ్ఞాపకం చేసుకోడని అంటున్నాడు. కారణం, ఆయన మనం చేసేటటువంటి ఆ చిల్లర పాపాల నిమిత్తం కూడా ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 9వ అధ్యాయంకి వచ్చినట్లయితే 22లో, 9వ అధ్యాయం 22. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త జంతువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఏమి నమ్మేవాళ్ళు అంటే, ఒక జంతువుని బలించి, అది పవిత్రమైన జంతువు అయి ఉండాలి, ఆ రక్తము తీసుకొచ్చి అక్కడ ప్రోక్షించేటప్పుడు బలిపీఠం దగ్గర ఆ రక్తం ద్వారా పాపాలు శుద్ధీకరణ చేయబడతాయని నమ్మేవారు. మరి ఇప్పుడు మనం అంతకంటే మరి ఎక్కువగా మనం నమ్మవలసిన విషయం ఏంటంటే, అదే హెబ్రీ 9వ అధ్యాయం 28వ వచనములో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి. పాపములు, గమనిస్తున్నారా? పాపములు అండర్లైన్ చేయండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగు. మన కోసం ఆయన రాబోతున్నాడు. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అనగానే మనం ఏం అర్థం చేసుకుంటామంటే, మొదటిసారి ఆయన ప్రత్యక్షం అయినప్పుడు పాపం ఏమన్నా ఉందా అని. నో, ఆయన పాప శరీరాకారంతో తల్లి మరియ గర్భాన్ని జన్మించాడు కనుక ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త ఆ విధంగా రాయటం జరిగింది. రెండవసారి ఆయన మహిమ శరీరంతో మన కోసం ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పాపములను అనేది గుర్తుపెట్టుకోండి. మనం చేసే పాపములను కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆయన అర్పించిన బలి మనకు సరిపోతుంది. దేవుని దగ్గరికి వద్దాం. అలాంటి ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్న వారి కోసం, మనతో చెప్పుకోలేక సంఘ ప్రార్థన యొక్క సహాయం అడగక ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారి కొరకు రహస్య ప్రార్థన చేద్దాం. వీలైతే వాళ్ళని అడుగుదాం. వాళ్ళు
మనతో ఓపెన్ అయ్యేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. నేను మా సంఘస్థులతో వారు అలాంటి వారని తెలిసి కూడా వాళ్ళతో నేను క్లోజ్గా ఉంటాను. కారణం వారు ఓపెన్ అవ్వాలి. పాస్టర్ గారు ఇదా పరిస్థితి అని. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, మా ఆవిడ ఇలా చేసిందండి, పుట్టింటికి వెళ్ళిపోయింది, ఆ బాధలో నేను మందు తాగేశాను. ఎలా అంటే ఇంకా నాకు కంట్రోల్ తప్పుకుంటాడు. వాడు అంతకుముందు తాగుబోతే, ఇప్పుడు తాగుబోతే, కానీ మానేశాడు. సంవత్సరం రోజులు మానేసిన తర్వాత ఆ దెయ్యం మళ్ళీ దూరి 3 రోజులు అసలు వాడి స్థాయి తప్పిపోయి జీవించి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను భయపెట్టే వ్యక్తినైతే నాతో అలా చెప్పలేడు. ప్రభు సిలువలో ఆయన చేసినటువంటి బలియాగం వ్యర్థం కాకూడదని ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు మన జీవితంలో. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను, యోహాను పత్రిక 2:2. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 10:26. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఇక ఉండదు. పాపములకు బలి ఇక ఉండదు. దీన్ని బట్టే చాలా మంది సేవకులు సంఘాన్ని హెచ్చరిస్తారు. పాపములకు బలి ఇక ఉండదంటే యేసుక్రీస్తు బలిని నువ్వు ధిక్కరించావు. తెలిసి అదే పాపంలోనే జీవిస్తూ ఉన్న విశ్వాసి, అంటే విశ్వాసాన్ని మనం అనుకుంటున్నాము, కానీ అతను గురించి ఏం రాయబడి ఉన్నదంటే సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొంది, సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందంటే మారు మనసు పొందిన వ్యక్తి, బాప్తిజం తీసుకున్న వ్యక్తి, పరిశుద్ధుల సావాసములో ఉన్న వ్యక్తి, కానీ పాపములు చేస్తూ పోతూ ఉన్నాడు బుద్ధిపూర్వకంగా. అయ్యో పొరపాటున కాలు జారింది అని మళ్ళీ వెనక్కి తిరిగి సెటరైట్ చేసుకోవటం, నిలబడటం అనేది లేకుండా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, వాడు విశ్వాసి కార్య కాదు అని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. సంఘాల్లో ఇలాంటి వ్యక్తులు ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. అవును, నేను బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉంటే నేను నరకానికి వెళ్ళిపోతానేమో, పాపములు చేస్తూ ఉంటే. ఎవడు బుద్ధిపూర్వకంగా పాపములు చేస్తూనే ఉంటాడనంటే అసలు ఆదాం పాపం నుంచి బయటపడని వ్యక్తులు అని ఈ వచనాన్ని బట్టి చెప్పొచ్చు మనం. నేను మీకు థియాలజీ బోధించట్లేదు ప్రియులారా, నేను బైబిల్ క్లాస్ ఏం చెప్పట్లేదు, ప్రసంగమే చెప్తూ ఉన్నా. మీరు దాన్ని అర్థం చేసుకోండి. జాగ్రత్త. మరి ఎలా? నేను అలాగే జీవిస్తున్నానండి, ఎలా? ఇంక నేను నరకానికి వెళ్ళిపోవలసిందానంటే లేదు, నీకు ఇంకా అవకాశం ఉంది అంటాడు. ఎలా అంటే యాకోబు దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు. యాకోబు దగ్గరికి వెళ్దామండి మనం, రండి. దయించి దీన్ని చక్కగా ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఇది అనేకుల్ని తాకాలని నా యొక్క ఆశయం. చూడండి, యాకోబు ఎక్కడ ఉంటారండి? హెబ్రీకి ముందు ఉంటారు. హెబ్రీ తర్వాతే కదా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంకి రండి. 5వ అధ్యాయం 5వ వచనం.
మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటుంది. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. చూడండి, సారీ, 5వ అధ్యాయం 5వ వచనం చదివాను. 5వ అధ్యాయం 15వ వచనం చదవాలి. చూడండి, 5వ అధ్యాయం 15వ వచనం. అలా పాపంలో జీవిస్తూ బయటపడలేని వ్యక్తులకు యాకోబు రాసిన పత్రిక మనకు సొల్యూషన్ ఇస్తుంది. చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన, 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమ. నోట్ దిస్ పాయింట్, పాపములు. ఈరోజు మన ప్రసంగం దేని గురించి అండి? పాపములు. ఎస్, పాపములు. చాలా మందికి రోగాలు పాపాల వల్ల వస్తాయి. వచ్చే రోగాలన్నీ పాపాల వల్ల కాదు సుమా. కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ప్రభువు కూడా అలాంటి ప్రార్థన చేశాడు. రోగం గురించి ప్రార్థన చేయమంటే పాపం గురించి ప్రార్థన చేశాడు. పాపములు క్షమించబడితే రోగం పోతుంది ఆటోమేటిక్గా. సో ఇది ఎలా సాధ్యం? విశ్వాస సహితమైన ప్రార్థన. వాడు పాపములు చేస్తూనే ఉన్నాడు, వాడు బయటపడలేకపోతున్నాడు. వాడి గురించి సంఘం ప్రార్థన చేయాలి. సంఘములో సంఘ కాపరి ఉంటాడు. సంఘ కాపరు ఒక్కడే ఏదలేడండి, అది అసాధ్యం. ఒకవేళ అలాంటి కాపర్లు ఎవరైనా ఉంటే అది తప్పది, అది కరెక్ట్ కాదు. చూడండి ఏమని రాశారు, 16వ వచనం, యాకోబు 5:16. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు. ఏమండి, నాకు ఏ జబ్బు లేదండి, నాకు ఏ జబ్బు లేదు అని అనుకోవద్దు. పాపం నుంచి బయటపడకపోవడమే జబ్బు. గంతకంటే పెద్ద జబ్బు ఏముంటుంది? 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఒకరి కొరకు ప్రార్థన చేసుకోవాలి, ఒప్పుకోవాలి పాపాలు. దేవుని దగ్గర నీకు నువ్వు ఒప్పుకొని బయటపడలేకపోతున్నావు కదా, మరి సంఘంలో ఉన్నటువంటి నీకు ఇష్టమైన వారి దగ్గరైనా ఒప్పుకోవాలి. సన్నిహితుల దగ్గర, కుటుంబస్తుల దగ్గర ఒప్పుకోవాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన అంటే ఎవరెవరో పెద్ద పెద్ద భక్తులు కాదు, మన సంఘస్థుల్లోనే నీతిమంతులు ఉంటారు. వారు విజ్ఞాపన పరులై ఉంటారు. వారి దగ్గర మనం ఒప్పుకోవాలి, తప్పదు. నీ సేవకుల దగ్గర ఒప్పుకుంటే దమ్ము ధైర్యం నీ లేకపోతే ఆ పనన్నా చేయాలి. నీతిమంతులంటే పెద్ద పెద్ద భక్తులు కాదని నేను ఎందుకు చెప్పానంటే, పెద్ద పెద్ద భక్తులు కూడా మనలాంటి మనుషులే అని చెప్పి యాకోబు గారు చెప్పారు. ఆ కిందనే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షం ఆపేశాడు, వర్షాన్ని కురిపించాడు. మరి మనం ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడరా? చెప్పండి, బాగుపడతారు. పిల్లలు బాగుపడతారు. 19:20 నేను కలిపి చదువుతున్నాను చూడండి. యాకోబు చివరి మాటలు, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు, పాపములు చేసేవాడు పాపే కాదా?
అది ఎలాగండి? అతనికి ఆదాము పాపం లేదు కదా! బాప్తిజం తీసుకున్నాడు కదా! అని అంటావా నువ్వు? అనకూడదు. వాడు పాపే. చూడండి, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త చెప్పేసి వేరే లెవెల్లో నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకోకండి. నీ సంఘములో, మీ సంఘాలలో ఉన్న వారిని ఫోకస్ చేయండి. వాళ్ళు పాపులే. సంఘం పవిత్రతతో, పరిశుద్ధతో జీవిస్తున్నప్పుడు సువార్త అవసరం లేదండి. వచ్చేస్తారు, అయ్యా మీ చర్చికి నేను కూడా వస్తాను, మీ దేవుడు నిజమైన దేవుడని. చూడండి, కాబట్టి ఆ పాపాలను కప్పివేయటం అంటే పర్లేదులే బ్రదరు, పర్లేదులే సిస్టరు, దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నో, దట్స్ నాట్ ద రైట్ వే. వాడు అందులోంచి బయటపడాలి. ఆ పని వాడు బయటపడటం కోసం మరి సంఘం ఎందుకుంది? మన పార్ట్ మనం చేయాలి. క్రైస్తవ సంఘం ఎలా ఉందంటే వాడికి వాడే పోతాడులే, మనం బాగుంటే చాలు. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. ఇంకా పైపెచ్చు సంతోషించే వ్యక్తులు ఉన్నారు. తోటి సంఘస్థుడు, బంధువు, స్నేహితుడు పాడైపోతుంటే పైకి బాగానే మాట్లాడుతూ వీడు పోతేనే బాగుంటది, అలాగే పోతేనే బాగుంటది అనుకునే మనస్సు కలిగిన వారికి అసలు మారు మనసు ఉందో లేదో చెక్ చేసుకో. ఇలా నేను ముగించేస్తున్నాను, ఆ టైం అయిపోయింది. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం ఒప్పుకోవాలి, ఒప్పింపజేయాలి అలాంటి వ్యక్తులు. మన పాపములు మనం ఒప్పుకోవాలి. అప్పుడు నీతిమంతుడు అయినటువంటి యేసుక్రీస్తు క్షమించడానికి సిద్ధహస్తుడు. అలాంటి క్షమించేశాడు, మనం దాన్ని క్లెయిమ్ చేయాలి. అదే యోహాను మొదటి పత్రిక 2:2 మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పాపములకు దేవుడి వాక్యమును మన వెండికల్లో దీవించి మన సంఘాలన్నింటినీ పవిత్రపరిచి తన పరిశుద్ధతలో నడిపించును గాక. ఆమె మీ అందరికీ నా వందనాలు. ఆమేన్. వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ అయ్య గారు. చాలా చక్కని సందేశం అందించారు. పాపములు నొక్కి నొక్కి మరీ చెప్పారండి. దయచేసి మనలో ఏమేం పాపాలు ఉన్నాయో సరి చేసుకుందాము. దేవుడు ఈ రోజు మనకి హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని అందించారండి. దయచేసి సరి చేసుకుందాము. మరి తీర్పు కూడా ఉందని, అది మంచిదైనా చెడ్డదైనా కూడా జ్ఞాపకం చేశారు. సరి చేసుకుందాము. మరి మనము సరి చేసుకోవాలి, ఇతరులను కూడా సరి చేయాలని వాక్యం ద్వారా సెలవిచ్చారు కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాము, ప్రార్థన చేద్దాము. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. డాక్టర్ విజయ్ కుమారి గారికి సంపూర్ణ స్వస్థత దేవుడిచ్చేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసులు ప్రభ తిరిగిపడగలదారు ప్రభ, మరణకరమైన పాపం, మరణం కాని పాపం ప్రభ తెలియజేశారు. అదేవిధంగా అనేక ఆత్మీయ సత్యాలు ప్రభ, ఏ విధంగా ప్రభ ఇతరుల పట్ల మేము ప్రవర్తించాలో, ఏ విధంగా మమ్మల్ని పరిశీలన చేసుకోవాలో ప్రభ మీరు బోధించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసునికి ఇచ్చిన ప్రభ వాక్య జ్ఞానాన్ని బట్టి, అదేవిధంగా దాతన ప్రభ సంఘాల విశ్వాసాలతో ఉన్న అనుభవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చెప్పిన ప్రతి మాట ప్రభా తన హృదయాల్లో నాటింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా ప్రభు 2 ఫలింపజేయండి. వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా సొలొమోను ప్రభ చెప్పిన విధంగా ప్రభా, అయ్యా నీ అందరూ భయభక్తులు కలిగి ఉంటే ప్రభా తెలియని ఫలితార్థం అదే ప్రభా మా జీవితాల్లో భక్తిని కలిగి భయాన్ని కలిగి జీవించగల కృప తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ప్రభా ఒకళ్ళ మరణకరమైన పాపం నుంచి అదేవిధంగా ప్రభా దాతను ప్రభా మనం తప్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా.
ప్రత్యేకంగా దాసురాలు ప్రభు డాక్టర్ విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. అయ్యా ప్రభు సంపూర్ణంగా ప్రభుత్వాన్ని విడుదల కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, నీ ఉమ్ములో స్వస్థత ఉంది ప్రభు, నీ తాకిడిలో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ మాటల్లో స్వస్థత ఉంది ప్రభు, నీ వాక్యంలో స్వస్థత ఉంది. అయ్యా నీ వాక్యం నంపి ప్రభు బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరచమని, ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా తండ్రి రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆశ్రదయ్య గారిని జ్ఞాపకం చేసుకుని, ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి, వారి పేర్లు అయితే మాకు తెలియదు కానీ ప్రభా ప్రతి ఒక్కరిని ఎవరైతే ప్రభా గ్రూప్లో తండ్రి మాకు తండ్రి రిక్వెస్ట్లు పెడుతున్నారు వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యంతో నింపండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి తండ్రి మాకు ఏర్పాటు చేసిన శాసన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దీన్ని ఏర్పాటు చేసిన మరి రత్నాకర్ గారిని, వారి కుటుంబాలని అతను ప్రభా సంవత్సరం దీవించండి, సహాయం దయచేయండి. సహకరిస్తున్న స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభా జాన్సన్ గారిని, అదేవిధంగా అతను ప్రభా ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, తేజ్ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోర్టు వారిని దీవించండి. మరి ప్రత్యేకంగా దినాన ప్రభా నీ వాక్యం అందించిన ప్రభా నీ దాసుని, ఆ కుటుంబాన్ని, అదేవిధంగా సంఘ పరిచయాన్ని దీవించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన పరలోకమందున మా తండ్రి, మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, రాజ్యం వచ్చును రాజ్యం గాక, గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక, నెరవేరును గాక. మాకు కావాల్సిన మాకు కావాల్సిన ఆహారం దయచేయము, మా ప్రకారం క్షమించము, క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధనలో కీడును తప్పించి, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న డాక్టర్ విజయ్ కుమార్ గారికి, మిగిలిన బిడ్డలకు ఆయన సదాకాలము తోడే స్వస్థపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన తిరుపాల్ గారికి ప్రత్యేక వందనాలు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి అందరికి, జాయిన్ అయిన అందరికి. మా చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ నాది. చెప్పండి సార్. ఈ నెల 5వ తారీఖున ఒక అమ్మాయిని చూసి వచ్చాం. మా కుమారుడు డాక్టర్ విజయ్ వివాహం మొన్న మా అబ్బాయి బొబ్బిల్లో ఒక పాస్టర్ గారి అమ్మాయి, తను BHMS చేసింది, చక్కటి పిల్ల. అయితే అటువైపు వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టమే, మాకు ఇష్టమే. మా కుమారుడు కూడా దాన్ని ఓకే చేస్తే బాగుంటుంది, నాకు కొంత సమయం కావాలని అడిగాడు. యవనస్తులు వాళ్ళు సమయం తీసుకొని వివేచన చేసే అంత జ్ఞానం దేవుడు వాళ్ళకి దయచేసేలాగని ప్రార్థన చేయండి. అది తన వివాహం కావాలని. మా అబ్బాయికి ఆల్రెడీ 32 సంవత్సరాలు నిండిపోయాయి. వెళ్ళిన అమ్మాయికి కూడా 28 ఇయర్స్ నిండుతున్నాయి. అన్ని ఏ విధంగా ఏ కోణంలో చూసుకున్నా అందులో కొట్టివేసే పరిస్థితులు ఏమీ లేవు. కాకపోతే వాళ్ళకి చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. అవి పక్కన పెట్టి మరి తల్లిదండ్రులని ఫాలో అయిపోతే బాగుంటది వాడి జీవితం అని ఆశ. బొబ్బిల్లో మంచి దైవజనులు, ఆయన చాలా పెద్ద సంఘం ఉంది, 500 మెంబర్స్. బొబ్బిల్లో పెద్ద మినిస్ట్రీ వాళ్ళదే, పాస్టర్ తిమోతి గారని. వాళ్ళకి పాప, ఒక బాబు. బాబుని ఇంజనీరింగ్ చేసినా సరే సేవకే సమర్పించారు. చాలా బ్రాంచ్ సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఈ అమ్మాయి BHMS అండి. ప్రార్థనలో పెట్టండి, దయించి. ఉంటాను మరి. అలాగే సార్, తప్పకుండా చేస్తామండి. అలాగే. మీరు ప్రార్థనలో కూడా దయచేసి విన్నవారందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ముగించుకుందామండి. అందరికి వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి, జాయిన్ అయినందుకు.